సర్టిఫికెట్లలో తప్పున్నాయని, నాడు మీ తండ్రులు వేరే క్యాస్ట్లపై పనిచేశారని, ఇతర అనేక కారణాల రీత్యా సింగరేణి యాజమాన్యం ఇంటర్వ్యూల సందర్భంగా ఆ కార్మికుల యొక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఈ కేసులన్నింటినీ రిఫర్ చేసి ఇప్పటి వరకు కూడా అవి తేల్చకుండా సంవత్సరాల తరబడి అవి వాటిని దగ్గర పెట్టుకొని ఎలాంటి పరిష్కారం చూపించకుండా జవాబుదారీతనం లేకుండా ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. ఇవాళ మరి కార్మికులు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అని మేము గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం తరఫున సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. సింగరేణిలో ఒక డిపార్ట్మెంట్ ఉందంటే ఆ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకోవాలి. కానీ ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈరోజు వందలాది కేసులు దాదాపు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి పిల్లల ఓపికకు పరీక్ష పెడుతూ ఇవాళ వాళ్ళను అనేక రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం తక్షణమే విజిలెన్స్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ కేసులలో పాజిటివ్ అంశాలు ఏమున్నాయి, చట్టపరంగా అడ్డంకులు ఏమున్నాయి, ఏవి ఇవ్వగలుగుతాం ఏవి ఇవ్వలేమైనటువంటి ఒక దానికి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకిస్తాం వీళ్ళకివ్వమైనటువంటి వైఖరిని తీసుకోలే తప్ప గుండు గుత్తగా ఇవాళ ఎవరికి మేము ఇయ్యమని చెప్పి పీఠం ఊడేసుకొని కూర్చోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకంటే 2019లోనే ఆర్ఎల్సీ దగ్గర యూనియన్ల యొక్క ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు కూడా నేను దీని మీద కమిటీ వేస్తున్నా అని చెప్పి సానుభూతి ప్రకటించాడు. ఇప్పటి వరకు ఆ కమిటీ వేసింది ఎవరు, కమిటీలో ఉన్నది ఎటువంటిది ఎవరు, ఆ కమిటీ అసలు నడుస్తుందా నడవట్లేదా, లేదా అది మీరు మోసంగా మీరు చెప్పారా, ఎందుకు చెప్పారో కూడా మీరు దానికి కట్టుబడి ఉన్నట్టయితే మీరు వెంటనే మీరు కమిటీని ప్రకటించాలి. కార్మికుల పిల్లలందరికీ కూడా మీరు న్యాయంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ధర్మం ఈ యాజమాన్యం పైన మీ పైన ఉందని బలరాం సార్కు మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.